చిన్న సాకులు స్వల్ప కారణాలు చూపి రిజిస్ట్రేషన్లను నోటిమాటగా తిరస్కరించడంపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం చెప్పింది. వేర్వేరు కారణాలతో రిజిస్ట్రేషన్లను మౌఖికంగా తిరస్కరిస్తుండడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రతి చిన్న వివాదానికి కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్ రిజిస్ట్రార్లు పట్టుబడుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లను మౌఖికంగా తిరస్కరించడానికి వీల్లేదని తగిన కారణాలు పేర్కొంటూ రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తే స్టాంప్ డ్యూటీ వాపసు చేయడానికి సరళీకృత విధానం అమలు చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టులో వివాదం పరిష్కారమైన తన వద్దకు ఉత్తర్వులు తీసుకురావాలంటూ పెద్ద అంబర్పేట సబ్ రిజిస్ట్రార్ మౌఖికంగా ఆదేశించి రిజిస్ట్రేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన అనంత రామేశ్వరీదేవి వేరువేరుగా 24 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించి వివరణ తీసుకున్న తర్వాతే ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం సబ్ రిజిస్ట్రార్లు నడుచుకోవడం లేదని కోర్టు అభిప్రాయపడింది. పత్రాలు సమర్పించిన కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటే అనంతర కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. సరైన మార్గదర్శకాలు లేకపోతే వందల కొద్ది పిటిషన్లు దాఖలయ్యే ప్రమాదం ఉందని, అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని జస్టిస్ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. అధికరణం 226, 227ను ఉటంకిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి గుర్తు చేశారు.